guy who literally stalks her. Yeah. Weird. Super weird. So we didn't do that this time. హాయ్ సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం స్నో వైట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో స్నో వైట్ అనేది 1937 ఓల్డ్ యానిమేషన్ కార్టూన్ మూవీ. అది ఎప్పుడు 1937లో వచ్చిన మూవీ వరల్డ్ పాపులర్ అయింది. ఆ స్టోరీ అసలు రికార్డులు బద్దలు కొట్టింది. అది ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన లవ్ స్టోరీ యాక్చువల్లీ అది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు 2025లో స్నో వైట్ అది మూవీకి అడాప్ట్ చేసుకున్నారు. యానిమేషన్ని మూవీకి అడాప్ట్ చేసుకున్న డిస్నీ దాన్ని మూవీగా అయితే తీస్తున్నారు. అది 2025లో అయితే రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ర్యాచల్ జెగ్లర్ అనే హీరోయిన్, సో హీరోయిన్ పేరు అది, యాక్ట్రెస్ పేరు అది. సో ర్యాచల్ వచ్చి స్నో వైట్కి అయితే యాక్ట్ చేస్తుంది. తర్వాత గ్యాల్ గాడోట్ అంటే గ్యాల్ గాడోట్ మీకు ఐడియా ఉంటుంది ఎవరంటే వండర్ ఉమెన్లో హీరోయిన్ అన్నమాట. వండర్ ఉమెన్లో హీరోయిన్ యాక్ట్రెస్, ఫీమేల్ మెయిన్ లీడ్. సో ఇక్కడ ఫీమేల్ లీడ్ ఇక్కడ మనకి ఈవిల్ క్యూని అయితే గ్యాల్ అయితే క్యాస్ట్ అన్నమాట యాక్ట్ చేస్తుంది. ఇక్కడ స్టోరీ మనకు తెలిసిందే. స్నో వైట్ ఇక్కడ ఈవిల్ క్యూను ఎవరు అందంగా ఉన్నారని మిర్రర్ని అడిగితే మిర్రర్ వచ్చి నీకంటే ఒకరు అందంగా ఉన్నారని చెప్పేసి చెప్తుంది. ఎవరని చూపిమంటే అది వాళ్ళ స్టెప్ డాటర్, అంటే వాళ్ళ కూతురు కానీ సొంత కూతురు కాదు, స్టెప్ డాటర్. సో ఆమె ఫోటో అయితే చూపిస్తుంది. ఈవిల్ క్యూను జెలసీతో ఎక్కువైపోయి వాళ్ళ కూతుర్ని చంపాలని చూస్తుంది. ఆమె పారిపోతుంది. అడవిలో డ్వాల్స్ ఉంటారు, అంటే చిన్నగా ఉండే మరుగుజ్జుల దగ్గర అయితే ఉంటుందన్నమాట. తర్వాత కనుక్కుంటుంది, ఆ లొకేషన్ అయితే కనుక్కుంటుంది. అది మిర్రర్ హెల్ప్తో కనుక్కుంటుంది ఎక్కడుందని చెప్పేసి స్నో వైట్. ఆ తర్వాత స్నో వైట్ దగ్గరికి అయితే వెళ్తుంది. అది డిస్గస్ అంటే వేషం మార్చుకొని ఓ పాయిజన్ యాపిల్ అయితే ఇస్తుంది. ఆ పాయిజన్ యాపిల్ తిన్నాకటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక రాకుమారుడు అంటే ప్రిన్స్ రాకుమారుడు వేటకు వస్తాడు. ప్రిన్స్ వేటకు వచ్చి ఆడ స్నో వైట్ని అయితే కలుసుకుంటాడు. పొరపాటున కలుసుకున్న తర్వాత ఆమె అందాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయి ఆమెకి లవ్లో అయితే పడిపోతారు అనమాట. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. సో అటు లవ్ అట్ ఫస్ట్ సైట్లో లవ్లో పడిపోతాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ముద్దు పెడతాడు. ఆ శాపం అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్గా శాపం ఏంటంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడం. ఆ యాపిల్ తిన్న తర్వాత కర్స్ అనమాట అది. సో ఆ కర్స్ నుంచి బయటికి రావాలంటే ఆ కిస్ అనేది కావాలి. ప్రిన్స్ నుంచి ఒక ట్రూ లవ్ కిస్ అనేది కావాలి. ఆ ట్రూ లవ్ కిస్ అనేది కర్స్ని బ్రేక్ చేస్తుంది. సో స్నో వైట్ నిద్రలేస్తుంది. ఇంకా తర్వాత ఇంకా స్టోరీ అన్నమాట అది. అంటే వాళ్ళు ఇంకా ప్రిన్స్ని మ్యారీ చేసుకుంటుంది. ఇంకా ఈవిల్ క్వీన్ని వాళ్ళిద్దరు ఎదిరిస్తారు. ఇంకా అదంతా ఇంకా ది ఎండ్ అని చెప్పుకోవచ్చు. అది స్టోరీ అనమాట. ఇక్కడ మూవీ ప్రకారం వచ్చేసరికి ఇక్కడ ఏముంది కదా, ర్యాచల్ అయితే ఇంటర్వ్యూ చేసింది. చాలా అరోగెంట్గా, చాలా కండకవరంగా అయితే మాట్లాడిందన్నమాట. అంటే ఇప్పుడు చూడొచ్చు, మీరు 1937లో చూసింటారు. ఆ మూవీలో లవ్ స్టోరీ ఒక మెయిన్ లీడ్ ఉన్నాడు, ఫిమేల్ లీడ్ ఉంది కాబట్టి చాలామంది లవ్ స్టోరీ అనుకున్నారంట. అది లవ్ స్టోరీ కాదంట. అది ఇప్పుడు ఆ మూవీలో ఇలా ఉండదంట. లవ్ స్టోరీ అనేది ఉండదంట అది. సో ఆమె అరోగెన్స్ అయితే చాలా కండకవరం అయితే చాలా గట్టిగా చూపించింది అన్నమాట. ఇంటర్వ్యూస్లలో చాలా ఒలాగైతే మాట్లాడింది. I mean, the original cartoon came out in 1937, and very evidently so. There's a big focus on her love story with a guy who literally stalks her. Yeah. Weird. Super weird. So we didn't do that this time. Have a different approach to what I'm sure a lot of people will assume is a love story just because we cast a guy in, but it's really not about the love story at all, which is really, really wonderful. అది లవ్ స్టోరీ కాదు, మేము ఆ లవ్ స్టోరీని మూవీలో పెట్టము, అది వెంబడిస్తూ ఉంటాడు ప్రిన్స్, అది చాలా వియర్డ్గా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది అని చెప్పేసి కామెంట్స్ చేయడం ఆ ప్రిన్స్ మీద. ఎందుకంటే స్నో వైట్ని ఫాలో అవుతారు కాబట్టి. ఇది ఇంకా ఆమె యాక్టింగ్ కూడా కళ్ళు ఎగిరేయడం, మళ్ళా డాట్స్ని అయితే మామూలుగా స్నో వైట్ స్టోరీ ప్రకారము డాట్స్ని ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఉంటున్నారేమో అని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేస్తుంది స్నో వైట్. ఆమెకు తెలియదు అక్కడ మరుగుజ్జులు ఉంటారని చెప్పేసి.
సో ఇక్కడ ఏమవుతుందంటే మూవీలో ఆమె పని చెప్తుంది మరుగుజ్జులు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి ఆర్డర్ వేస్తుంది అన్నమాట. ఇక్కడ డిస్నీది పతనం అన్నమాట. ఈ టాపిక్ గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు ఛాన్స్ దొరికినందుకు మాట్లాడతానా. డిస్నీ వాళ్ళ పతనాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఓక్ ఫెమినిజం మీద ఎక్కువ సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫెమినిజం మీద సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ వీళ్ళు చేసేది ఎట్లుందంటే కంప్లీట్గా వాళ్ళు ఒక మంచి స్టోరీని, ఒక రికార్డులు బద్దలు కొట్టే ఓల్డ్ డైమండ్ లాంటి స్టోరీని, ఒక ఆనిమిత్యాన్ని అంటే వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ స్టోరీని చాలామంది పిల్లలు చిన్నప్పటి నుంచి వింటూ ఎదిగిన స్టోరీని వాళ్ళు ఈ మూవీలో ఇంతగా చేంజెస్ చేసేసి ఒక స్నో వైట్ ఒక కైండ్ జెంటిల్ గారిని ఇంత ఇదిగా మార్చేసి ఫెమినిజం అనేది యాడ్ చేసి దానికి చెత్తగా మార్చేసి స్టోరీని ఇది చేస్తున్నారు వాళ్ళు. అది చాలా ఎఫెక్ట్ అయితే కొడుతుంది. దాని బ్యాక్లాస్ కూడా భయంకరంగా ఉంది సోషల్ మీడియాలో ఇక్కడక్కడ. దాని మీద ఆమె ర్యాచెల్ ఇచ్చిన కామెంట్స్, ఇంటర్వ్యూస్లో స్నో వైట్ స్టోరీ మీద ఇచ్చిన కామెంట్స్ ఇవన్నీ చాలా ఇదిగా అయితే ఆమె యూట్యూబ్ వాళ్ళైతే ఫైర్ అవుతున్నారు. ఫారినర్స్ భయంకరంగా గట్టిగా వీడియోస్ చేస్తున్నారు, ఆమెని తిరుగుతూ వేసుకుంటారు అన్నమాట గ్యాప్ లేకుండా. ఈమె ర్యాచెల్ ఈమెని తీసేయాలి స్నో వైట్ మూవీ నుంచి ఇది అదని చెప్పేసి ఫైర్ అవుతున్నారు. మేము చూడం మీ మూవీ అని చెప్పేసి వాళ్ళు అప్పుడే డిసైడ్ చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా రిలీజ్ చేసుకోండి మేము చూడమని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు డాట్స్ మరుగుజ్జులు యాక్చువల్గా స్టోరీ ప్రకారం వాళ్ళు స్టోరీని మార్చేసినారు సార్. స్టోరీ మార్చేసి మరుగుజ్జుల ప్లేస్లో అయితే రకరకాల కలర్స్, బ్లాక్ కలర్, వైట్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్న వాళ్ళు మనుషులు ఉంటారు కదా, రేసెస్ ఉంటారు కదా, డిఫరెంట్ రేసెస్ నుంచి తీసుకొచ్చి మనుషులను అయితే పెట్టినారు ఆ మరుగుజ్జుల ప్లేస్లో. స్టోరీ మార్చేసినారు కంప్లీట్గా. ఇది చాలా బ్లాక్ క్లాస్ అయితే తీసుకొచ్చింది ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు. అందుకని చెప్పేసి వాళ్ళు వెంటనే మళ్ళీ స్టోరీ అవన్నీ మళ్ళీ కొంచెం చేంజెస్ అయితే వేసి డాట్స్ని గ్రాఫిక్ చేసి మళ్ళీ ట్రైలర్ రిలీజ్ చేసినారు. అది దానికి బ్యాక్లాస్ వచ్చింది. సో ప్రతిదానికి బ్యాక్లాస్ వస్తూనే ఉన్నాయి. ఆమె ర్యాచెల్కి సంబంధించి ఇంటర్వ్యూస్ నుంచి ప్రతిదానికి స్నో వైట్ మూవీకి సంబంధించి ప్రతిదానికి బ్యాక్లాస్ అయితే వస్తుంది. ఆ లైక్స్ కూడా చూడొచ్చు మీరు. ఆ ట్రైలర్కి ఎన్ని డిస్లైక్స్ ఉన్నాయి, తర్వాత ఆమె ఇంటర్వ్యూస్కి ఎన్ని డిస్లైక్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు. లైక్స్ కంటే డిస్లైక్స్ ఎక్కువ ఉంటాయి అసలు. ఓకే, లెట్స్ హోప్ ఈ మూవీ అయితే నేనైతే చూడదలుచుకోవాలా. నేను ఈ ఓక్ ఫెమినిజంని ఎంకరేజ్ చేసే మూవీస్ అసలు నాకు నచ్చవు. ఓకే, మీరు చూడండి, మీరు ఈ ట్రైలర్ చూడండి, స్నో వైట్ ట్రైలర్ చూడండి, మీకేమనిపించింది. ఈ స్నో వైట్కి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి, సో అవి కూడా చెక్ చేయండి, ఫారినర్స్ చేసినవి. సో వాటి విన్న తర్వాత మీ ఇంట్రెస్ట్, ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్రెస్ట్ ఎంత కామెంట్ అయితే చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను మీరేమనుకుంటున్నారో. ఓకే గైస్, బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, సీ యూ.